ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు గల కుంభరాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. కుంభరాశిలో ప్రారంభములుగా ఇది జన్మమందు ఉన్నటువంటి గురుడు, చతుర్థమందు ఉన్నటువంటి రాహువు, 10వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కుజుడు, లాభమందు ఉన్నటువంటి రవి శుక్రులు, వ్యయమందు ఉన్నటువంటి శని బుద్ధులు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఒక రకంగా ఏలినాటి శని యొక్క ప్రభావం జరుగుతున్నప్పటికీ లాభమందు కుజ శుక్రులు, రవి శుక్రుల యొక్క స్థితిగతులు మంచివే. 14వ తారీఖు తర్వాత మళ్ళీ జన్మంలోకి వ్యయస్థానంలోకి రవి రావడం, జన్మమందు ఉన్నటువంటి గురుడు శుభాశుభ మిశ్రమాల యొక్క ఫలితాలు ఇస్తారు. సహనం చాలా అవసరం. ప్రతి విషయంలోనూ కూడా ఎదుటి వ్యక్తుల్ని మీరు గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్ళిపోకండి. ఏదో ఒక స్పై మిమ్మల్ని వెంటాడుతోందని మీరు ఆలోచించండి. మీకు తెలియని వ్యక్తులు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మీ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, లేదా మీ వ్యక్తిగత విషయాలన్నీ కూడా రికార్డు చేస్తున్నారు. వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని లీక్ చేసేటువంటి ప్రమాదం కనపడుతోంది. ఈ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. గుడ్డిగా నమ్మకండి, ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితుల రీత్యా ఏ రూపంలోనైనా కనుక కోవిడ్ మళ్ళీ కేసులు ఇలాంటివన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల మీరు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ లేకపోతే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతుంది. కాబట్టి ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ప్రతి విషయంలోనూ కూడా అవగాహన అవసరం. మీకు తెలియకపోయినప్పటికీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప అనవసరంగా మీరు వాదనలో కనుక దిగితే మీరే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మీకు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఒకంత జాగ్రత్త వహించండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలలో మధ్యవర్తిత్వాలు ఏమాత్రం మంచిది కాదు. పోస్ట్ డేటెడ్ చెక్కులు ఎవరికి ఇవ్వకండి. బౌన్స్ అయ్యి కేసుల వరకు వెళ్ళేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడితే కానీ అనుకున్నటువంటి ఫలితాలు చేతికి రావడం కష్టం. కాబట్టి చాలా వ్యక్తిగత విషయాలలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యయమందు 14వ తారీఖు నుంచి రవిశనుల కలయిక. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరము. చతుర్థమందు ఉన్నటువంటి రాహువు వల్ల కొంత మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో పని ఒత్తిడి పెరిగిపోవడం, ఎడిషనల్గా అనుకోని బాధ్యతలన్నీ మీ నెత్తి మీద పడడం, అస్సలు విశ్రాంతి లేకుండా రాత్రనక పగలనక పనిచేయాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. ఎవరి కోసం పనిచేస్తావు అని చెప్పేటువంటి శాసనంగా మీ మీద ఒత్తిడి పెట్టి మరి పని చేయించేటువంటి ప్రమాదం కనబడుతోంది. కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా అకారణంగా ఆంధ్రదృష్టిలోని పడకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రతినిత్యము కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయండి.
దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయండి. చతుర్థమందు ఉన్నటువంటి రాహువు వల్ల వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఒత్తిడిగా కనుక ఉంటే మంగళవారం రోజున దుర్గా అమ్మవారికి ఎర్రటి పువ్వులతో అర్చన చేయించి ఆ కుంకుమ ప్రసాదాన్ని కనుక ఇంటికి కనుక మీరు తెచ్చుకున్నట్టయితే దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం కనుక మీకు దొరికితే ఆవహించి ఉన్నటువంటి గ్రహస్థులన్నీ కూడా గ్రహస్థితి అంతా కూడా సామాన్యమైనటువంటి అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ఏదేమైనప్పటికీ కూడా జనవరి నెలలో జరుగుతున్నటువంటి గ్రహస్థితుల రీత్యా 14 వరకు కూడా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. 14వ తారీఖు తర్వాత నుంచి వ్యయస్థానంలోకి రవి రావడం వల్ల కొంత చిన్న చిన్న చికాకులు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆచితూచి ముందుకు పెడితే చాలా మంచిది. ప్రతి విషయంలోనూ కూడా మీరు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు చిన్నదనుకుని మీరు మొదలు పెడితే అది పెద్ద రూపాంతరం దాలుస్తుంది. నేను చిన్న పని అనుకుని మొదలుపెట్టాను, పూర్తి చేయలేకపోతున్నానే అని చెప్పేసి మూల దాచినటువంటి డబ్బులు కూడా అనవసరంగా దీనికి డైవర్ట్ చేసి ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులకు వస్తుంది. కాబట్టి అంచనాలు పూర్తిగా వేసుకుందే ఏ నిర్ణయం కూడా ఎదుటి వ్యక్తులకు చెప్పవద్దు. అనవసరంగా ఎదుటి వ్యక్తుల నోట్లలో పడవద్దు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తే మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి కొంత సామాన్యమైనటువంటి శుభాశుభ ఫలితాలు కనబడుతున్నాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు కూడా ఏదైనా ముఖ్యమైనటువంటి అమ్మకాలు కొనుగోళ్ళు ఇలాంటివి ఏదైనా ఉంటే 14 లోపల చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మార్చి ఏప్రిల్ వరకు కూడా అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు ఏదైనా ఉంటే 14వ తారీఖు లోపల పూర్తి చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి వీసా ఎక్స్టెన్షను, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళకి ఈ నెలలో పనులు పూర్తయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. డబ్బు సమయానికి వస్తూ ఉంటుంది కానీ విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీరు చేతికి వచ్చింది ఇంత ఖర్చు అయిపోయిందా, ఏమైంది అని చెప్పి మీరే ఆశ్చర్యపోతారు. డబ్బుకి అదుపు లేకుండా అయిపోతుంది, దీనికి ఏదో ఒక మార్గం ఆలోచించాలి అని చెప్పేసి మీరే ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఏదో రూపంలో డబ్బు దాయగలుగుతున్నానే అని చెప్పి కొంత ఆత్మతృప్తి మీకు మిగులుతుంది. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. నాకేం కాదు అని చెప్పేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు ఉండకూడదు. కాబట్టి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే ఒక గురువారం రోజున శనగలు దానం ఇవ్వండి. మమ జన్మ అంగారక జన్మ బృహస్పతి గ్రహదోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని శనగలు లేదా శనగపప్పును దానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. గురువారం రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ అవసరము. శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకుంటూ విజయ పథంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.